శ్రీనాథ్ స్వామి, సరస్వతీదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. కానీ లక్ష్మీదేవి ఉన్న చోట మాత్రం కేవలం అహంకారమే ఉంటుంది అని నానుడి. అయితే వసంత పంచమి రోజున ఈ సరస్వతి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ సరస్వతి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది అంటారా? ముందుగా ఈ యొక్క సరస్వతి మాత మరియు లక్ష్మీ మాతను ఇద్దరిని కూడా వసంత పంచమి రోజు పూజిస్తే వారి ఇద్దరి కటాక్షం లభిస్తుందనంటే నిజంగానే లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు పురాణాల ప్రకారం ఒక చిన్న కథను చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే విష్ణుమూర్తి మరియు ఆ యొక్క లక్ష్మీదేవి ఇద్దరూ కూడా సంభాషిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ధనము ఉంటుందో ఆ ధనము ఉన్న చోట వ్యక్తికి గర్వం అనేది వస్తుంది. వారికి ఆ గర్వము తగ్గాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అప్పుడు లక్ష్మీదేవి అంటుందంట, ఏమని, ఎక్కడైతే విద్య ఉన్న చోట ఈ యొక్క లక్ష్మీ కటాక్షము, విద్య ఉన్న చోట మనకు లక్ష్మి కలిగిస్తే వారు ఆ లక్ష్మిని నశింప చేయకుండా, దుర్వినియోగము చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తారు. కాబట్టి ఆ యొక్క విద్య ఉన్న చోట ఈ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ తర్వాత బ్రహ్మదేవుడు మరియు సరస్వతి మాత ఇరువురు కూడా సంభాషిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క బ్రహ్మదేవుడు అంటారంట, ఏమని, మనము ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో నీవు విద్యాదేవిగా, జ్ఞానదేవిగా నీవు ఉన్నావు. మరి ఎప్పుడైతే మానవులకు మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చామో వారు విచక్షణ రహితంగా వారు మారిపోయే అవకాశం ఉంది కదా అంటే అప్పుడు ఆ అమ్మవారు చెప్తుందంట, ఏమని, ఎవరైతే సరస్వతి మాతగా నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, అలాగే లక్ష్మీదేవిని కూడా నిత్యము పూజిస్తారో, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారో వారి ఇంట్లో నేను జ్ఞానదేవిగా, ఆ యొక్క లక్ష్మీదేవి స్థిరంగా ఉండే విధంగా, జ్ఞానాన్ని పొందే విధంగా మేము వరాలను ఇస్తాము. కాబట్టి ఈ యొక్క వసంత పంచమి రోజు సరస్వతి మాతతో పాటు ఆ లక్ష్మీ మాతను కూడా పూజిస్తే వారి ఇంట్లో సిరి సంపదలు, విద్యా బుద్ధులు కలుగుతాయని చెప్పేసి ఈ వసంత పంచమి రోజు వారి ఇరువురిని కూడా ఆరాధించవచ్చు అని చెప్పొచ్చు.